డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, అందుకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల వరకు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. వీపనగండ్ల మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీ స్థానాలు గెలిపించుకుని తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. అలాగే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 6 గ్యారెంటీలు అమలుకు ఇబ్బందిగా ఉందని, ఎన్నికల కూడా అనంతరం పరిపాలనపై దృష్టి సారిస్తామని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 1.5 సంవత్సరం రైతాంగానికి గోడాగిచ్చిండ్రు. ఆ ఢిల్లీ కాడ చలిలో, వారంలో, కరోనాలో 1.5 సంవత్సరం పాటు లక్షల మంది రైతాంగం అన్నాడు స్ట్రైక్ చేయలేదు, ధర్నా చేయలేదు. అయినా ఆ ఒత్తిడికి తలొగ్గిండు. అంటే ఏ లెక్క ప్రకారం చూసినా బీజేపీ కూడా ఓటు అడిగేది అసలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా మరి కుటుంబ పాలన, అవినీతి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమం చేసింది. ఈ రోజున మరి ఆ ప్రిన్ఫరెన్స్ ఉండాలి కదా.